నమస్తే ఓరుగల్లు 9 న్యూస్ కి స్వాగతం. 1,00,000 మంది రెమ్యునరేటర్లను నియమించి పకడ్బందీగా కులగణన సర్వే నిర్వహించి బీసీల సంఖ్య 56.33% అని తేల్చాం. అయితే మా సర్వే తప్పుల తడకని కొందరు విమర్శిస్తున్నారు. సర్వేలో ఉన్న తప్పేంటో చూపించమంటే అసెంబ్లీలో బీజేపీ బీఆర్ఎస్ తోక ముడిచారని రేవంత్ అన్నారు. కులగణన సర్వే నచ్చని వారే సర్వేపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బీసీ సర్వేపై ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపు కత్తి ప్రధాని మోడీకి చుట్టుకుంటుందని బీజేపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. బీసీల హక్కులను కాలరాయడమే బీఆర్ఎస్ బీజేపీ లక్ష్యమని మండిపడ్డారు. చివరగా 1939లో కులగణన సర్వే జరిగిందని, మళ్ళీ ఇప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ జరగలేదని గుర్తు చేశారు రేవంత్. ఆ నాయకుల పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు, కానీ తెలంగాణ ఉద్యమం చెయ్యాలి అని రాజకీయ పార్టీని పెడితే వాళ్ళు కానీ వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కానీ వాళ్ళ బంధువులు కానీ ఎవరు నిల్వ నీడ కూడా ఇవ్వలేదు. కానీ త్యాగానికి మారు పేరైన కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఆహ్వానించి నక్లెస్ రోడ్డు మీద సచివాలయం ఎదురుగా జలదృశ్యాన్ని దశాబ్దాలుగా వారు నివసిస్తున్న సొంత ఇంట్లోనే సాదరంగా ఆహ్వానించి ఆ రాజకీయ పార్టీకి పురుడు పోచింది కొండా లక్ష్మణ్ బాపూజీ గారు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా. వారు వీరికి నీడనిచ్చిండ్రని, ఆనాడు వారికి నిలువ నీడ లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినా కొండా లక్ష్మణ్ బాపూజీ గారు భయపడలేదు. నేనున్నదే ఈ ప్రజల కోసం, నా త్యాగాన్ని ప్రజలు గుర్తు పెట్టుకుంటారు, ఈ ప్రజల కోసం సర్వం త్యాగం చేస్తానని ముందు పునర్నిర్మాణంలో మా పద్మశాలి సోదరుల స్థితి ఉంటే నేను ముఖ్యమంత్రి అయిన మరుక్షణం మా పద్మశాలి సోదరులు నాకు గుర్తు చేస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, ఈరోజు నాకు ఏ చీకు చింత లేదు, ఏ వ్యసనాలు లేవు, ఏ అవసరాలు లేవు. నాకున్నదల్లా నన్ను ఆశీర్వదించిన ఈ సమాజానికి ఏదైనా చేయాలన్న తపన తప్ప, నాకు అండగా నిలబడ్డ కుటుంబాలను వాళ్ళ బిడ్డగా ఈరోజు ఆదుకోవాలన్న ఆలోచన తప్ప నాకు ఇంకొకటి లేదు. ఇవాళ నేను ఆశిస్తున్నది మీ అభిమానాన్ని. సహాయక సంఘాలలో సభ్యులుగా ఉన్నారు, ఆడబిడ్డలకు ప్రత్యేకంగా చీర సారే పెట్టే సాంప్రదాయంలో ఒక్కొక్కరికి 2 మంచి చీరలను ఇద్దాం. తుమ్మలన్న 1,30,00,000 చీరలు మా పద్మశాలి సోదరులకు 27% రిజర్వేషన్లు ఇవ్వాలి అని మండల్ కమిషన్ రికమెండ్ చేస్తే 27% రిజర్వేషన్ అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ. బలహీన వర్గాలకు అండగా నిలబడ్డది. 3,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను 37,000 మంది నాడు లెక్క చేసి ఈరోజు 27% బలహీన వర్గాలకు రిజర్వేషన్లు అందుతున్నది. విద్యా ఉద్యోగాలలో మిత్రుడు అనిల్ చెప్పినట్టు ఆ రిజర్వేషన్లే కదా ఇవాళ నరహరినైనా శ్రీధర్నైనా చాలా మంది మా పద్మశాలి సోదరులు ఐఏఎస్లు అయ్యిండ్రు అని అంటే, ఉన్నతాధికారులు అయ్యిండ్రంటే ఆ రిజర్వేషన్ మోడల్గా దేశం మొత్తం మీద రాహుల్ గాంధీ గారు తీసుకొని ఈరోజు ప్రయాణం మొదలుపెట్టారు. మన బీహార్లో చెప్పిండు, ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేసి అటు కృష్ణా నుంచి ఇటు గోదావరి నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలోని ప్రకాశం జిల్లా మర్కాపురంలోని శనివారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వెలిగొండ ప్రాజెక్టు ఇవ్వండి, శ్రీశైలం నుంచి నీళ్లు తేండి అని మీరే అడిగితే నేనే ఫౌండేషన్ చేశానని, మధ్యలో గత ముఖ్యమంత్రి వెలిగొండ పూర్తి చేసినట్లు నీళ్ళు ఇచ్చినట్లు మభ్యపెట్టాడు, కానీ చేయలేదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను ప్రారంభించి నీళ్లు మీకు ఇస్తాని అన్నారు. నీళ్లుంటే సంపద వస్తుంది, నీళ్ళంటే డైనమిజం ఇస్తుంది, నీళ్లు అంటే ఒక భద్రత, అందుకే 2 విధాలు ఆలోచన ఇస్తున్నా అని పేర్కొన్నారు. రూపాయలు అప్పులు చేశారు, 1,20,000 కోట్ల రూపాయలు అవుట్ స్టాండింగ్ బిల్స్ పెట్టారు. ఇంకొక పక్కన వడ్డీ కట్టాలి, అదే మరి అప్పులు కట్టాలి. ఇంకొక పక్క మన 2 గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు వచ్చాయి. అంత మునుపు మళ్ళీ మొన్న టీచర్స్ ఎన్నిక కాన్స్టిట్యున్సీ వచ్చింది. దాని ప్రభావం ఎన్నికల్లో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. కప్పు కాలేదు. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనివార్యం. పార్టీ మీద గౌరవం, కానీ బాధపడతారు, కానీ బయట పోలేరు. అనుబంధం రాదు. మిమ్మల్ని చూస్తూ మాట్లాడేది, ఎక్కడో ఆన్లైన్లో మాట్లాడేది,
నేను మాట్లాడినప్పుడు మీరంతా కూడా ఏం చేస్తారంటే మ్యూట్లో పెట్టేసి మీ పని మీరు చేసుకుంటా ఉంటారు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంలో నేను మాట్లాడి మన పార్టీకి వస్తే 50% మహిళలు ఉండాల్సిన మీటింగు 1% కూడా లేదంటే ఏ విధంగా సమర్థించుకుంటామని అడుగుతున్నా. రాష్ట్రకు వస్తే తగ్గిపోతున్నారు, జిల్లా పార్టీ తగ్గుతున్నారు, రాష్ట్ర పార్టీ తగ్గిపోతున్నారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సమర్థవంతమైన నాయకత్వాన్ని తయారు చేసుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. మీరు నాయకులందరూ కూడా ఎక్కడున్నా, ఏ పదవి ఉన్నా, కార్పొరేషన్ ఉన్నా, ఎమ్మెల్సీ ఉన్నా కూడా ఎన్నికల్లో రిజల్ట్స్ వచ్చాయి కానీ మీ ఎమ్మెల్యే చెప్పకపోతే మీరే చెప్పుకోండి. రికార్డు అందరికీ తెలుసు. ఇంకా పార్టీ ఎట్లా కంట్రోల్ చేసుకొని పార్టీ నెంబర్ 1, పార్టీ రాష్ట్రం నెంబర్ 1. అదే సమయంలో పార్టీని గౌరవించుకుంటూ మనం ముందుకు పోవాల్సిన అవసరం. నేను నారాయణ రెడ్డి గారి విషయం చెప్పడంలో ఎవరికైనా యూనిఫామ్గా వర్తిస్తుందని చెప్పడానికి మాత్రం నేను ఈ విషయం మీ అందరికీ చెప్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గం ఇవన్నీ చేసినప్పుడు నేను అడుగుతున్నా మిమ్మల్ని, శాశ్వతంగా ఈ కాన్స్టిట్యున్సీ గెలవాలా లేదా? కేవలం ఎంతమంది అటెండ్ అవుతున్నాం? ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలు ఇచ్చే ఏకైక ప్రభుత్వం, అతి పెద్ద డీబీటీ కార్యక్రమం ఈ పెన్షన్లు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణానికి విద్యాశాఖ 11,600 కోట్లు మంజూరు చేసిందని, ఈ మేరకు శనివారం జీవో విడుదల చేసిందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. ఇలాంటి స్కూల్స్ ఈ దేశంలో ఎక్కడ లేవని అన్నారు. 20-25 ఎకరాల్లో అన్ని వసతుల్లో టీచింగ్ స్టాఫ్స్కి కూడా అక్కడే వసతి ఉండేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో, స్టాండర్డ్స్తో, డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు, దేశంలో ఒక్కొక్క స్కూల్ 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో, టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా, ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో, వాళ్ళకు కూడా రెసిడెన్షియల్ క్వార్టర్స్తో, విద్యార్థులందరికి కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా, ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకి, మధ్యతరగతి కుటుంబాలకి లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా, ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. సమాజానికి మేలు చేయాలనేటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ఈ కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు. అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి
ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇన్నిగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక పరమైనటువంటి అనేక భారాలు ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా ఏ రంగంలో చూసినా మహిళలు పోటీతత్వంతో ముందుకు వరుసలో నిలుస్తున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రంలో మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కాళోజీ కళాక్షేత్రంలో మొదటిసారిగా పెద్ద ఎత్తున మహిళలతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు రాణిస్తున్నారని అన్నారు. ఇదే హాల్లో నేను మార్నింగ్ నేషనల్ లోక్ అదాలత్ ఇంకొక వస్తే సడన్ గా హాల్ మొత్తంలో ఒక కళ వచ్చింది. సో ఇందాక ఎమ్మెల్యే గారు కూడా అదే అంటున్నారు, చాలా కలర్ఫుల్ గా ఉంది మొత్తం అని చెప్పి. ఇంకా మహిళల ప్రోగ్రామ్ కాబట్టి ఇంత కలర్ఫుల్ గా ఎప్పుడు ఉంటది. మార్నింగ్ మొత్తం అందరూ వైట్ షర్ట్, వైట్ ప్యాంట్ అందరూ వేసుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు హాల్లో మొత్తం కూడా చాలా కలర్ఫుల్ గా సంతోషంగా ఒక కళ వచ్చింది ఈ కళాక్షేత్రంకి. డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కూడా మనం మహిళల కోసం చాలా మహిళల పట్ల జరుగుతున్న ఏవైతే డొమెస్టిక్ వైలెన్స్ కించగలుగుతారు వాళ్ళు మరియు ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మహిళా శక్తి ఎక్కడ కూడా మగవారితో తక్కువ లేము అనే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నిజంగా కూడా రాణి రుద్రమాదేవి గారి ఆశీస్సులు ఉన్నాయో తెలియదు, కానీ ఎప్పుడు కానీ కలెక్టర్ గారు కానివ్వండి, జిల్లా పరిషత్ చైర్మన్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, ఆఖరికి సిపి గారు కూడా మహిళలు వచ్చిన సందర్భాలు మన జిల్లాకి ఎక్కువ ఏ జిల్లాలో ఉండరు. అట్లా ఉదయం నుంచి ఇది నిజంగా కూడా మనం అందరం అభినందించవలసిన అవసరం ఇది. దీంట్లో నా యొక్క సలహా సూచనలు ఏంటంటే, మహిళలు ఎక్కువ శాతం మేమేదో వెనుకబడి ఉంటే మగవాళ్ళంటే ఏదో పెద్ద గొప్ప అనో ఇంకేదో అనుకొని ఉండకుండా సొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకొని మేమేం తక్కువ లేదు అని చెప్పి ఇంకా ముందుకు పోతే వరంగల్ అగ్రస్థానంలో రాష్ట్రంలో నిల్చునే విధంగా ఉంటుంది. అలా మిమ్మల్ని సత్కరించబడ్డారు. వీరు అభినందన కేటగిరీ కింద కూచిపూడి నృత్యంలో తన అత్యుత్తమ ప్రదర్శన మహిళా సంఘాలకు 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. నిజంగా 21,000 కోట్ల వడ్డీ లేని రుణాలు ఎక్కడిచ్చారో చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. మహిళా దినోత్సవం రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి తన అబద్ధాల పరంపర కొనసాగించారని ఎద్దేవా చేశారు. మహిళా సంఘాలకు గత 11 నెలల కాలంలో ఒక్క పైసా వడ్డీ లేని రుణం కూడా విడుదల చేయలేదని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా పెరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మహిళా దినోత్సవం రోజు పెరేడ్ గ్రౌండ్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిజాలు మాట్లాడాలని హితవు పలికారు. 21,000 కోట్లు వడ్డీ లేని రుణం మహిళలకు ఈ సంవత్సరంలో అందించాము అన్నాడు. నేను మొన్న అసెంబ్లీలో క్వశ్చన్ వేసిన, ఇది అసెంబ్లీలో నా క్వశ్చను ఆన్సర్. ఇది నేనే ఒట్టిగా ఏది మాట్లాడను, ఏది మాట్లాడినా ఆధారాలతోని నిజాయితీగా మాట్లాడడం మాకు కేసీఆర్ గారు నేర్పారు. ఇది అసెంబ్లీలో మొన్న జరిగిన అసెంబ్లీ సెషన్లో నేను వేసిన క్వశ్చను, దీనికి సమాధానం సీతక్క గారు మంత్రి గారు ఇచ్చారు.
క్వశ్చన్లో ఏంటంటే వెదర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ మహిళా సంఘమే కట్టుకోవాలని ఇది శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం. మరి నేనేమంటున్నారు, 21,000 కోట్ల వడ్డీ లేని రుణం అందించాము అన్నారు. ఇప్పుడు ఒక్కొక్క గ్రూప్కు 15 లక్షలు 20 లక్షల రూపాయలు తీసుకున్నారు. మరి 20 లక్షల గ్రూప్ తీసుకున్న గ్రూప్కు వడ్డీ లేని రుణం వస్తుందా? 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మీద తీసుకున్న 15 లక్షలకు 12% వడ్డీ కట్టాలి వాళ్ళు. నిన్న చేసిన ప్రచారం అంతా డొల్ల ప్రచారము, గోబల్స్ ప్రచారము, అబద్ధాల పరంపరను కొనసాగించారు. హార్డ్లీ 21,000 కోట్లలో 3-4 వేల కోట్లు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే మొన్న ఏప్రిల్ 1, 2024 నుంచి ఇప్పుడు మనం మార్చ్ 2025లో ఉన్నాం. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఒకవేళ నువ్వు చెప్పిందే నిజం అనుకో, 21,000 కోట్లకు రేవంత్ రెడ్డి గారు వడ్డీ లేని రుణం ఇచ్చిండు అనుకో, నువ్వు ఇచ్చి ఉంటే ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, శ్వేతపత్రం విడుదల చేయి. ఎన్ని వేల కోట్ల అప్పులు ఇచ్చినావు, ఏ గ్రూప్ ఎంత తీసుకున్నది, ఏ గ్రూపుకు, ఏ మండలానికి, ఏ జిల్లాకు ఎంత వడ్డీ లేని రుణం విడుదల చేసినావో మొత్తం 21,000 కోట్లకు సంబంధించిన వైట్ పేపర్ రిలీజ్ చేయి. వైసాబ్ మీకు తెలియంది ఏముంది, 21,000 కోట్లకు వడ్డీ లేని రుణం అంటే 12% ఇంట్రెస్ట్ అంటే 2,100 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా, ఇచ్చినావా? అంటే అంత మోసం. పాపం మహిళలు అమాయకులు అనుకుంటుండు. సామాజిక వర్గ మధ్యవర్తిత్వ చట్టం ద్వారా సమూహాల మధ్య ఏర్పడిన విభేదాలు ప్రారంభం దశలోనే పరిష్కరించుకోవడం ద్వారా డబ్బు, సమయం వృధా కాకుండా సమాజంలో సామరస్యాన్ని, శాంతిని కొనసాగించుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అన్నారు. హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని కాళాజీ కళాక్షేత్రంలో హన్మకొండ, వరంగల్ జిల్లాల న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ సామాజిక వర్గ మధ్యవర్తిత్వ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్, 2 జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు రమేష్ బాబు, నిర్మల, గీతాంబ, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కలెక్టర్లు, ఐపీఎస్లు, అధికారులు హాజరయ్యారు. Authority, ladies and gentlemen, सबसे पहले मुझे इस बात की थोड़ी सी एहसास कमतरी है कि मैं जस्टिस लक्ष्मण की तरह और आपसे पहले जो लोग मुखातिब हुए, आपकी मादरी जबान तेलुगु में आपसे मुखातिब नहीं हो सकता। लेकिन मुझे ये बताया गया कि आप लोग हिंदी और उर्दू भी उतनी अंग्रेजी की बनिस्बत बेहतर समझते हैं, इसलिए मैं सोचता हूं कि आपसे उस जबान में ही बात की जाए। आप सबको ये लग सकता है कि, और शायद सबके मन में ये सवाल होगा कि आखिर एक्टिंग चीफ जस्टिस को या हाईकोर्ट के जजेस को, जिनका काम आमतौर पर यह माना जाता है कि वो अदालत में बैठकर फैसला करेंगे, आज आपसे मुखातिब होने की जरूरत क्यों पड़ी, और हमने क्यों आप सबको जिला प्रशासन की मदद से मुखातिब होने के लिए यहां आमंत्रित किया। मुझे इस बात का भी इल्म है कि मुझसे पहले 1 दर्जन से ज्यादा लोग आपसे मुखातिब हो चुके हैं, और इसलिए मैं सोचता हूं कि अपनी बात एक
दिलचस्प कार्टून से शुरू करूं और वो कार्टून आपके सामने ये कार्टून एक देश के प्रमुख अखबार में छपा और इसका मैं अगर अनुवाद या तर्जुमा करूं तो इसमें दो लोग एक दूसरे से मुखातिब हो బాజా భజంత్రీలు మేళతాళాలు ఒకవైపు, పెద్ద ఎత్తున అతిథులు వేద పండితుల మంత్రోచ్చరణలు మరోవైపు, కోలాహలం సందడే సందడి. ఈ సందడి కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం సాయం అందించిన సందర్భం అది. అదొక వైభవోపేతంగా జరిగిన ఘట్టం. సాంప్రదాయబద్ధంగా నిర్వహించిన వివాహ వేడుక. ఈ వేడుకకు కరీంనగర్లోని కళాభారతి ఆడిటోరియం వేదిక అయింది. ఈ పెళ్లికి పెద్దలుగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మానుకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ పెద్దలుగా వ్యవహరించారు. ఈ వివాహ వేడుకకు ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మహిళా అభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల సదనంలో పెరిగిన ఓ యువతికి ఆదివారం కరీంనగర్ కళాభారతిలో కలెక్టర్ జిల్లా పమేలా సత్పతి ఆధ్వర్యంలో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ యువతికి తల్లిదండ్రులు లేరు, అనాథ అయినా ఎలాంటి లోటు లేకుండా అధికారులే అమ్మా నాన్నలయ్యారు. తల్లిదండ్రుల బాధ్యతలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆమెకు కలెక్టర్ ఎమ్మెల్యే సత్యనారాయణ అధికారుల పెద్ద ఎక్కయ్యారు. మరియు సాయి తేజకి పెళ్లి చేపిస్తున్నాము. మౌనికతో పాటు తనకి ముగ్గురు చెల్లెలు ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా వాళ్ళ అమ్మ నాన్న లేరు కాబట్టి మనం అందరం కలిసి చూస్తున్నాము. మౌనిక నర్సింగ్ చదివి ఈరోజు చాలా సో సాయి తేజ వాళ్ళ కుటుంబం వాళ్ళ అమ్మ నాన్నని మేము రిక్వెస్ట్ చేసుకున్నాము మౌనికని ఇంకా చదివించాలి, మౌనిక చెల్లెలు కూడా తన సొంత కుటుంబం సభ్యులాగా చూసుకోవాలి అనేది. ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు. ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు అయితే సో చాలా చేసుకున్నారు. తర్వాత టీఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము. మేము అందరం కలిసి అంటే ఒక కుటుంబం లాగా, ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. సో అంటే ఎవరు లేరు అని అనుకోవద్దు. మనం ఉన్నాము, ప్రభుత్వం ఉన్నది. మన వైపు నుంచి ఒక మనిషిలాగా ఏదైనా సహాయం ఉంటే, ఏదైనా ప్రేమ భావం ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాము. సో ఈ సందర్భంలో మౌనికకి సాయి తేజకి బ్లెస్సింగ్స్ చెప్తూ ఇలాంటి శుభ దినంలో నేను పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చినందుకు నేను చాలా సంతృప్తిగా భావిస్తున్నాను. ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం ఉంటే దానికి అనుకూలంగా చూసి చేయడానికి సంక్షేమ శాఖ ద్వారా ఈరోజు మౌనికకు అదేవిధంగా అబ్బాయి పెళ్లి చేయడం కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఈరోజు అనాథైనటువంటి బాలికకు ప్రభుత్వ నిధులతో అదేవిధంగా చాలామంది దాతలు కరీంనగర్లో ముందుండి ఒక ఆర్ఫన్ అయినటువంటి అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది. అన్ని విధాల సహాయ సహకారాలు వాళ్ళ సెటిల్మెంట్ కోసము. అదేవిధంగా మౌనికకి ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు, వారి బాధ్యతలు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గల్ 9 న్యూస్.